న్యూస్ అర్ధరాత్రి నగరంలో సిపి సుమతి తనకి మహిళల భద్రతపై ఆందోళన. హైదరాబాద్ లో మహిళల భద్రతపై మల్కాజ్గిరి సిపి సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా దిల్సుఖ్ నగర్ బస్టాండ్, మెట్రో స్టేషన్ ప్రధాన కూడళ్లలో ఆమె స్వయంగా పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే స్పందించి సుమారు 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక మహిళా పోలీస్ అధికారినికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి అని సిపి సుమతి పేర్కొన్నారు. అనంతరం దిల్సుఖ్ నగర్ లో మహిళల భద్రత, డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. మీకు కావాల్సిన సిలిండర్స్ ఉంచాలి. ఇది ఓన్లీ G+1 బిల్డింగ్ మాత్రమే వర్తిస్తుందండి. G+2 నుంచి అన్ని చేంజ్ అవుతాయి. పైప్ లైన్ సిస్టమ్ పెట్టుకోవాలి. మీరు ఒకటే స్టేర్ కేసు ఉండదు, లేదా స్టేర్ కేసు 2 స్టేర్ కేసులు ఉండాలి. మీరు ఏదైనా హాస్టల్లో ఉండాలంటే ఈ నామ్స్ కొద్దిగా ఉన్నదాంట్లో మీరు క్లియర్ కొన్ని ఎలక్ట్రిసిటీ. లాస్ట్ టైము కొత్తపేటలో అయినప్పుడు బాబు బెడ్రూమ్ ఇంజనీరింగ్ అక్కడే పెట్టే లీగల్ టీమ్ తరఫు నుండి, షీ టీమ్ సెల్వినగర్ జోన్ తరఫు నుండి, అన్నింటికంటే ముఖ్యంగా నాన్ ఆర్డర్ డీసీపీ అనురాధ గారు అండ్ హర్ ఎంటైర్ టీమ్, అదే కాకుండా ఇక్కడ వచ్చిన మిగిలిన వాళ్ళని నేను ఎవరిని మెన్షన్ చేయకపోయిన వాళ్ళందరూ, ప్లస్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫున, అలాగే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. ప్రాంతంలో ఈ కమిషనరేట్ ఏరియాలోని సరూర్ నగర్ ప్రాంతము గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరరీ అకామిడేషన్స్ లో ఏదైనా చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న క్రైమ్స్ అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూర్ నగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్ కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వాలి, అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్ లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో
వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. ఒకటి. రెండు, ఇక్కడ మైనర్స్ ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరుగుతుంది. మూడవది, టైమ్లీ పోకుండా హాస్టల్స్ లో ఎవరైనా అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్ లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్లకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా మంది మైనర్లు వెళ్తున్నారు, దాని మీద చాలా మంది పర్మిషన్ లేవు, దాని మీద అంటే ఎట్లయితే ఇప్పుడు హాస్టల్స్ ని ఎన్యూమరేట్ చేసాము, సెక్యూరిటీ ఆడిట్ చేసాము, ఓయో రూమ్స్ ని కూడా చేస్తాము. అక్కడ వాళ్ళు ఏం రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు, వెదర్ ఆన్లైన్ ఆఫ్లైన్, వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక కార్పొరేట్ సెక్యూరిటీ లాగా చేయగలము, ఇండివిజువల్ గా మేబీ వీ కెనాట్ లుక్ ఇన్ టు ఇట్, బట్ ఒక సిస్టమాటిక్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇది చాలా డెన్స్ ప్రాంతం అండి, అండ్ చాలా డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి రన్ అవుతాయి. ఒక స్పా సెంటర్స్, ఓయో రూమ్స్ కాకుండా ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందో అవన్నీ కూడా మేము టిఎస్ కాప్ అనే ఒక అప్లికేషన్, కంబైన్డ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ కి ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసి సిస్టమాటిక్ గా మానిటర్ చేయడానికి ట్రై చేస్తాం. మేము బాధపడ్డాం, రైట్ కూడా అధికారులు కూడా ఈ మాత్రం బతుకలేదని వాళ్ళ మీద మీరు తీసుకునే యాక్షన్. అంటే నేను ఏమంటారు, సామాజికంగా నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ప్రొఫెషనల్ గా మాత్రమే నేను ఏదైనా పని చేయగలుగుతాను. బట్ మహిళలను గౌరవించే సంస్కృతి మనది. సో ఎలాంటి మహిళలని గౌరవించాలి, ఎలాంటి మహిళలను అంటే మనము గౌరవించాల్సిన విధానం ఏంటి, మన వయసు ఏంటి, మనము ఇంకొకరిని మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది ఆ హద్దులు, ఆ పద్ధతులు దాటిన విధానము కేవలం బికాస్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్. దాన్ని మేము చాలా ఖచ్చితంగా గుర్తించాము. దానికి అనుగుణంగా మనము సెక్యూరిటీ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకుంటాం.